వెల్కమ్ బ్యాక్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. నిన్న వీడియోలో అయితే షిమ్లా నైట్ వ్యూ అయితే మొత్తం చూసేశారు కదా. ఈరోజు డే వీడియో అయితే చూడబోతున్నారు. మేము హోటల్ పైన్ వ్యూలో ఉంటున్నాము. ఇదైతే బయట వ్యూ ఇలా ఉంది. నెక్స్ట్ రూమ్ టూర్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. మాకైతే మహారాజా సూట్ అయితే ఇచ్చున్నారు. ఇలా మొత్తం కింద వుడ్తో అయితే చేసున్నారు. ఇదైతే బాత్రూమ్, ఒక చిన్న బాత్రూమ్ అయితే ఉన్నింది. నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్ ఒకటి ఉన్నింది, యాక్సరీస్ అవి పెట్టుకోవడానికి. నెక్స్ట్ రెడీ అవ్వడానికి ఒక టేబుల్ ఇచ్చున్నారు, ఒక సోఫా ఇచ్చున్నారు, ఒక బెడ్ అయితే ఇచ్చున్నారు. ఇది రూమ్ అంతా విండోస్తో ఉన్నిందండి. ఈ సైడ్ వ్యూ అయితే పెద్దగా ఏమీ లేదు, రోడ్డు వే ఉంది. నెక్స్ట్ ఒక టీవీ ఇచ్చున్నారు, ఒక సైడ్ టేబుల్ ఇచ్చున్నారు. ఈ సైడ్ అయితే కొంచెం పైన్ ట్రీస్తో బాగానే ఉన్నింది వ్యూ అయితే. ఇది కింద మాకు బఫే సిస్టమ్ ఇలా ఇచ్చున్నారు, మొత్తం సిట్టింగ్ ఏరియా అంతా ఇలా ఉన్నింది. ఇక్కడ కూడా బాగా వ్యూ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మేము కుఫ్రీకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మార్నింగ్ షిమ్లా కంప్లీట్ వ్యూ అయితే మేము చూసామండి. షిమ్లా చాలా పెద్దది, యాక్చువల్లీ మేము చూసిన దానికంటే చాలా పెద్దగా ఉంది. ఒక్కొక్క కొండ ఒక్కొక్క ఏరియా లాగా ఉందన్నమాట. మనకి కాలనీస్ ఉంటాయి కదా, అట్లా ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క కొండ లెక్కన ఉంది. మేమైతే ఇలా నీట్గా రెడీ అయ్యి బయలుదేరేసామండి. సో కుఫ్రీ ఇక్కడ నుంచి 2.5 hours జర్నీ పడుతుందని చెప్పారు డ్రైవరు. సో అంతవరకు కంప్లీట్గా వ్యూ ఇలా చూస్తూ వెళ్ళిపోయాము. చూసారు కదా, పార్కింగ్ కూడా అన్నీ కొండల పక్కన ఎడ్జెస్లో పెట్టుకున్నారు, కార్ పార్కింగ్ అన్నీ కూడా. దూరంగా బిల్డింగ్స్ భలే సూపర్గా ఉన్నాయి అసలు, కలర్స్ ఒక్కొక్కటి. వాటిని దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వీడియో రికార్డ్ చేశాను. చూసారు కదా, కలర్స్ పింక్, ఎల్లో, గ్రీన్, రంగులుగా భలే భలే అందంగా అయితే ఉన్నాయి బిల్డింగ్స్. ఇక్కడ రోడ్ సైడ్ అయితే యాక్స్ అయితే పెట్టున్నారు. ఇట్లా యాక్ రైడ్స్ అయితే అన్న చేపిస్తూ ఉంటారంట. సో మాకైతే భయం వేసి మేము ఎక్కలేదు. అండ్ జర్నీలో మొత్తంలో ఈ ట్రీస్, పైన్ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి వ్యూ అయితే చూడటానికి. కానీ అంతా దారి మొత్తం ఇవే ఉంటాయండి, పైన్ ట్రీస్, యాక్ రైడ్స్. సో అక్కడ రేట్లు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. మీకు డ్రైవర్ అయితే లోకల్ ఉంటే బెటరు, వాళ్ళైతే మనకి బేరమని చెప్తారు. ఫైనల్గా మేమైతే మా పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ మాకు ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అనేది ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అయితే మాకు వేస్తున్నారు. వీళ్ళ ట్రెడిషన్ అయితే నాకు చాలా నచ్చింది. అందరూ ట్రై చేస్తుంటే మేము ట్రై చేసాము. ఇలా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. బట్ చాలా చోట్ల ఇవి చేస్తూ ఉన్నారు, బట్ బార్గెన్ అయితే చేయాలి మనం. అది అయిన తర్వాత మేమైతే హార్స్ రైడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే కొండ, కుఫ్రీ అనేది ఒక కొండ. ఆ కొండ కింద నుంచి పైకి హార్స్ మీద తీసుకెళ్తారు అనమాట. టోటల్ 4.5 kilometers దాకా తీసుకెళ్తారు వీళ్ళు. సో పైకి వెళ్ళాక పైన యాక్టివిటీస్ ఉంటాయి. సో ఖచ్చితంగా హార్స్ మీదే వెళ్ళాలి పైకి, బైక్స్లో కార్స్లో అలో లేదనమాట. చాలా భయం వేసింది హార్స్ రైడ్. అది కొండలు కాబట్టి హిల్స్ మీద వెళ్తూ ఉంటే భయం వేసింది, ఎక్కడ అవి జారి పడతాయా, మేము ఎక్కడ పడతామా అని. స్టార్టింగ్ ఫస్ట్ ఇక్కడ రకరకాల హార్సెస్ అయితే ఉన్నాయి, కానీ పోను అయితే మెల్లిగా ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వడం మొదలుపెట్టాడు. అవి ఎడ్జెస్ పైకి అపీల్ ఎట్టెక్తాయో అనుకున్నాం, ఎక్కేసాయి మొత్తానికి. బేబీ అయితే భలే భయపడింది అసలు. తన హార్స్ అయితే మాటికొస్తే అది పక్కకి వెళ్ళిపోతుందని. చూసారు కదా, చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరూ ఇలానే హార్స్ రైడ్ తోనే పైకి వచ్చేస్తారు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఫైనల్ గా ఒక హార్స్ తో పిక్స్ తీసుకునేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇదైతే విలేజ్ అండి. విలేజ్ లో మార్కెట్ ఉన్నింది, ఆ మార్కెట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ షాల్స్ కానీ, ఇలా మ్యాగీ పాయింట్స్ కానీ, స్వెటర్స్ కానీ ఇలా అన్నీ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం బాగా బార్గెన్ చేయాలి. సో మనం కిందకి వెళ్ళాలంటే మనకి 2 ways ఉన్నాయి. బై వాక్ వెళ్ళొచ్చు, లేకపోతే ఈ మాటతో ఈ జీప్స్లో దింపుతారు. లేదా అడ్వెంచర్ కావాలంటే ఇలాంటి ATVsలో కూడా కింద దింపుతారు. మేమైతే బై వాక్ వెళ్ళాము. అక్కడ యాపిల్ గార్డెన్ ఉందండి. యాపిల్ గార్డెన్ని విజిట్ చేసాము. ఇక్కడ యాపిల్ డ్రింక్స్ కానీ అన్నీ, చాలా వెరైటీస్ ఆఫ్ యాపిల్ డ్రింక్స్ ఉన్నాయి. అక్కడ ఫొటోస్ తీసుకున్నాం, చాలా బాగుంది లొకేషన్ అని. పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. జిప్ లైన్ చేసామండి దాని తర్వాత.
మమ్మీ కూడా అన్నిట్లో ఏ మాత్రం తగ్గకుండా అన్నిట్లో జిప్ లైన్ అన్ని చేసింది. అత్తయ్య అయితే అస్సలు భయపడకుండా అన్ని యాక్టివిటీస్ బాగా చేశారు. నేనైతే కొంచెం భయపడ్డాను కొన్నిటికి. బేబీ ఇదే ఫస్ట్ టైం జిప్ లైన్ చేయడము. ఆ డ్రెస్ వేసుకొని మొత్తం ఊడొస్తుంది యాక్చువల్లీ కుఫ్రీ మొత్తాన్ని. సో మొత్తానికి బాగా పోజులు అయితే ఇచ్చింది రౌండ్గా తిరిగి జిప్ లైన్. బట్ టెంపుల్కి అని చెప్పి ఇలా తీసుకెళ్లారు యాక్టివిటీస్కి, దానివల్ల డ్రెస్ మిస్టేక్ అయింది నాది. నెక్స్ట్ డే నుంచి జీన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇలాంటి యాక్టివిటీస్కి. దీని తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళిపోయాము. అక్కడే పక్కన ఉన్న వ్యాలీలో ఒక మంచి రెస్టారెంట్ అయితే ఉంది. చూడండి వ్యూ అసలు వేరే లెవెల్లో ఉండ అసలు. అలసిపోయామండి, ఫుల్ ఆకలి వేస్తుంది, అందుకని వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ మేము బిర్యానీ చికెన్ 65 అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి. అది బిర్యానీ అంటారు, చూస్తేనే చూస్తున్నారు కదా ఎలా ఉన్నిందో. దీని తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మేము మాల్ రోడ్ వెళ్తున్నాము. మాల్ రోడ్కి ఏంటంటే మనకి బైక్స్ కార్స్ నాట్ అలౌడ్, బై వాక్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. అది మొత్తం అప్ హిల్లే, కొండపైన ఉంటుంది మాల్ రోడ్. సెషన్ ఎక్కాల్సిందే, వేరే ఆప్షన్ కూడా లేదు మనకి. వెళ్తుంటే వస్తుందండి, వస్తూనే ఉంది మాల్ రోడ్ అయితే. నిదానంగా సోలిపోయి అలా నడుచుకుంటూ ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే మాల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మాల్ రోడ్ మొత్తం కూడా షాప్స్ ఉంటాయి, అన్ని రకాల షాప్స్, పెన్ నుంచి ఏరోప్లేన్ వరకు ఆ లెక్కన అన్ని రకాల షాప్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ వెళ్ళేటప్పుడు మాకు ఓపెన్ అయితే అవ్వలేదండి షాప్స్, వచ్చేటప్పుడు చూద్దాంలే అని ఇప్పుడు వ్యూ చూడడానికి వెళ్ళాము. ఇది వ్యూ పాయింట్ అనమాట. పైకి వెళ్ళేటప్పుడు ఇంకా పైన ఇంకో సెల్ఫీ పాయింట్ ఉందని చెప్పారు. చూడండి ఎలా అలసిపోయాము, చెమటలుగా అర్చుకుంటూ నడిచి నడిచి. అయినా కూడా ఏమాత్రం తగ్గలేదు. రకరకాల రీల్స్ వ్లాగ్స్ చేసుకుంటూ ఉండిపోయినాము. అక్కడ ఉన్న వాళ్ళ బ్యాచ్ కూడా అంతే, అంతా రీల్స్ బ్యాచ్ అయ్యండి, ఇంకేం లేదు. మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరూ రీల్స్ బ్యాచ్, ఒక్కొక్కడు ఒక రకమైన రీల్ తీసుకుంటున్నాడు అంతే. మేము ఎందుకు తగ్గాలని మేము కూడా తీసుకున్నాము. ఇదే టాప్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి షిమ్లా మొత్తం కనిపిస్తుంది. అబ్బా చూడండి వ్యూ చూడండి అసలు. ఇల్లులు కానీ అసలు కనబడిన ఏరియా మొత్తం ఇల్లులే. నాకైతే ఈ వ్యూ చూస్తే ఇక్కడే కూర్చోవాలనిపించింది చాలాసేపు. ఈవినింగ్ కదా, చాలా బాగా టైం స్పెండ్ చేశాము. దూరంగా కనిపిస్తుంది కదా, అది హనుమాన్ టెంపుల్ అనమాట. కింద మనకి రిడ్జ్ చర్చ్ ఉంది, బ్రిటిషర్స్ కట్టించింది. ఇదే మెయిన్ మాల్ రోడ్ అనమాట. ఫుల్ జనాలు, అసలు ఏమాత్రం తగ్గట్లేదు జనాలు అయితే. సో చాపెల్లోకి అయితే మేము ఎంటర్ అయ్యామండి. సో చర్చ్ చూడడానికి సూపర్గా ఉంది, అసలు వేరే లెవెల్లో ఉంది. బ్రిటిషర్స్ కట్టించిందంటే ఇది ఆ కాలం నాటిది. ఆ దూరంగా ఉండేది ఆంజనేయ స్వామి గుడి. అది 4 కల్లా క్లోజ్ అంట. టైం యాక్చువల్లీ ఇప్పుడు 7. మీకు చూస్తే ఆ లైటింగ్ వాళ్ళకి తెలియట్లేదు కానీ టైం యాక్చువల్లీ ఇప్పుడు 7. సో దీని తర్వాత మేము దిగేటప్పుడు అక్కడ మనకి మిలిటరీ డేటాబేస్ ఉందండి. సో మిలిటరీ హాస్పిటల్, ఆర్మీ వాళ్ళ, డిఫెన్స్ వాళ్ళవి కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ మనకి కొన్ని ఫుటేజెస్ పెట్టారు, చూస్తూ ఉండిపోయాము. ఈవినింగ్ ఇలా షో అయితే ప్రొజెక్టర్లో వేస్తున్నారు, కొంచెం చూస్తూ ఎంజాయ్ చేసాము. వ్యూ చూస్తూ ఆ ప్రొజెక్టర్ చూస్తూ ఎంజాయ్ చేసాము. ఆ కింద ఉన్న గ్రీన్ రూఫ్స్ ఉన్నవన్నీ కూడా మిలిటరీ వాళ్ళ హాస్పిటల్స్ అండ్ హెల్త్ సెంటర్స్ అనమాట, ఆర్మీ వాళ్ళవి. నైట్ పిజ్జా తిని పడుకునేసాము. నెక్స్ట్ వీడియో మనాలి వెళ్తున్నామండి. స్టే ట్యూన్. సాయి రేవతి యూట్యూబ్ ఛానల్.